హ్యాపీ సండే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సండే కదా, కొంచెం లేట్గా లేద్దాం అనుకుంటే మా పిల్లలు అయితే అస్సలు పడుకొని ఇవ్వడం లేదు. ఇక్కడ లేచేటతోటే నేనైతే కిచెన్లోకి వెళ్ళాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే మార్నింగే వెజిటేబుల్స్ మటన్ అయితే తీసుకొచ్చారు. సండే కదా, అందుకనే మటన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ బ్రష్ చేయంగానే నేనైతే వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి సపరేట్ చేసుకుంటున్నాను అన్నీ. ఇక్కడ నాకు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. సండే అయితే సందడిగా అయితే ఉంటుంది, ఎందుకంటే అన్ను అయితే స్కూల్కి వెళ్ళేది కదా, ఇంట్లోనే ఉంటుంది. కొత్తిమీర కవర్లో కన్నా ఇలా బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మేమైతే టీ పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ పిల్లలకైతే పాలైతే వేడి చేసి పోసేసాను. ఇక్కడ మా అబ్బు చూడండి, తాగను అని అయితే ఏడుస్తున్నాడు. ఇంకా మేమైతే టీ తాగేసి అప్పటికే లేట్ అయిపోయింది. టిఫిన్ అయితే ఏం చేయలేదండి, ఇక్కడ డైరెక్ట్ లంచ్కే ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్, మటన్ అయితే వండుతున్నాను. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. అదైతే మంచిగా వాష్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అయితే మా హస్బెండ్కి దీవాళీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, అదైతే లాస్ట్లో చూపెడతాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. బగారా అయితే సింపుల్గా అయితే వేసాను, ఎందుకంటే పిల్లలు పుదీనా కొత్తిమీర అయితే పక్కన పెట్టేస్తారు కదా, అందుకనే లైట్గా వేసాను. ఇక్కడ మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను నేను. మరి మీ అందరు ఏం చేసుకున్నారు సండే స్పెషల్? మేమైతే ఇలా మటన్ కర్రీ బగారా రైస్ అయితే సింపుల్గా చేసేసాను, ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను. సండే కదా, కొంచెం లేట్ అయితే అయింది. మేము లేచే వరకే 8:30 అలా అయింది. అందుకనే టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్ లంచే పెట్టేస్తున్నాను పిల్లలకైతే.
నేను మటన్ కర్రీలో అయితే కొబ్బరి పొడి అయితే వేసి చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మా పిల్లలు అయితే తినేస్తున్నారు. అబ్బుకైతే నేనే తినిపించాలి. పిల్లలకి తినిపించి నేను కూడా తిని వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి ఇక్కడ అయితే మొత్తం మోప్ అయితే వేసేసుకున్నాను. ఇంట్లో కిచెన్లో గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఒక 2-3 అవర్స్ అయితే మేము రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఈవినింగ్ పని అయితే మొదలు పెట్టాలి. మీరందరూ లంచ్ చేశారా? లంచ్లో ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీపావళి రోజు మా హస్బెండ్ చేసే కంపెనీలో అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఈ వీడియో వచ్చేసి నేను ఆ రోజే తీసాను, కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇక్కడ 2 గ్లాసెస్, 2 దీపాలు, లాహోర్ జీరా బాటిల్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. దాంతోపాటు డబుల్ కట్ బెడ్షీట్ కూడా ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు. స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు. కానీ బెడ్షీట్ అయితే చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంది. మా కింగ్ సైడ్ బెడ్కి అయితే సరిపోతుంది. చూడండి కలర్ కూడా చాలా బాగుంది. దీంతోపాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు, కానీ మేము అప్పటికప్పుడే తినేసాము స్వీట్స్ అన్నీ. చూడండి బెడ్షీట్ అయితే చాలా బాగుంది. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ మీ హీనా.